హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నా గార్డెన్ నా ప్రపంచం. ఈరోజు ఎక్కడికి వచ్చేసామో చూసారా ఫ్రెండ్స్? ఇదైతే వేటపాలెంలో ఉన్న జీడి తోటలండి. ఇక మా వారికి తెలిసిన వారు ఉంటే ఇక్కడ తోటకైతే తీసుకొచ్చారు. చూడండి, నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా చెట్టుకు కాసిన జీడికాయలు చూడటం. ఇక మనమైతే జీడిపప్పు తింటాము, జీడికాయలు కూడా మనకి రోడ్ల పక్కన అమ్ముతూ ఉంటారండి. ఇక వాటిని అయితే తిన్నాను. ఇక ఇలా ఇలా అయితే చూడటం ఇదే ఫస్ట్ టైం అండి. చాలా సంతోషంగా అయితే ఉంది. ఇలాంటి మన గార్డెనర్స్కి చాలా హ్యాపీని ఇస్తాయి కదా. ఇక చూడండి, చెట్టు నిండా విపరీతంగా అయితే పూత అయితే ఉందండి. ఇంకా 10 days ఆగి వస్తే ఇంకా చాలా ఎక్కువ కాయలు చూసేవాళ్ళమేమో. ఇంకా నాకైతే ఆత్రం ఆగలేక వచ్చేసాను. ఇక చూడండి, గుత్తులు గుత్తులుగా కాయలు అయితే ఉన్నాయి. పచ్చిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. లోపల ఒకటి ఓపెన్ చేసి చూద్దామని కోసానండి. చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్. దీన్ని మనం పగలగొడతానో లేదో తెలియదు, కానీ చాలా గట్టిగా ఉంది. ఎలాగలా ప్రయత్నిద్దాం, ఒకసారి చూద్దామని ఇక ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ అయిందండి. లోపల జీడిపప్పు ఏర్పడిందో లేదో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, జీడిపప్పు అయితే ఏర్పడింది. ఇక పచ్చిగా ఉన్నప్పుడు దీని టేస్ట్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. దీన్ని టేస్ట్ చూసి ఎలా ఉందో చూద్దాము. నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా పచ్చి తినటము. కొంచెం ఏదో డిఫరెంట్ అయిన స్మెల్ వస్తుంది, కొంచెం చేదుగా కూడా అనిపిస్తుందండి. నాకే అనిపిస్తుందో మరి మీరెవరైనా తింటే కామెంట్ చేయండి. ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఇంకొక చెట్టు. అసలు ఈ చెట్లు అయితే చాలా కిందనే అసలు భలే ఉన్నాయండి. ఇక జీడి మామిడి పళ్ళు అయితే పండి ఇలా రాలిపోయాయండి. ఈ ఫ్రూట్స్ అయితే నేను రోడ్ సైడ్ గంపల్లో పెట్టేసి అమ్ముతూ ఉంటారు. అక్కడ కొనుక్కొని తిన్నాను, టేస్ట్ చేశాను. ఇప్పుడైతే మన చెట్టున ఒకటి పండి ఉంది. దీన్ని కూడా ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. ఇప్పుడు ఫ్రెష్గా హార్వెస్ట్ చేసింది కదా, దీని టేస్ట్ ఎలా ఉంటుందో. ఇది చాలా జ్యూసీగా అయితే ఉంటుందండి. తీయగా వగరగా కొంచెం గొంతులో నొసనొసగా అనిపిస్తుంది. ఈ ఫ్రూట్స్ అయితే ఎక్కువ తినలేము, కానీ ఇలాంటి మనం అప్పుడప్పుడు టేస్ట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇవి సంవత్సరానికి ఒకసారే కదా దొరికేది. ఈ 2 నెలలు మాత్రమే ఈ ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి. చూడండి, చాలా జ్యూసీగా అయితే ఉంది ఫ్రెండ్స్. తీయగా ఉంది. ఇక ఒకసారి జ్యూస్ పిండుతాను చూడండి. అసలు ఒక్క ఫ్రూట్లోనే ఎంత జ్యూస్ అయితే వచ్చిందో. ఈ ఫ్రూట్ తినటం వల్ల క్యాన్సర్ కణాలు తగ్గుతాయి అంట ఫ్రెండ్స్. తగ్గటమే కాదు ఫ్రెండ్స్, క్యాన్సర్ కణాలని ఇది చంపేస్తుందంట. ఈ ఫ్రూట్స్ ఎక్కడైనా దొరికితే మాత్రం కంపల్సరీగా తిని చూడండి, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూడండి, చాలా జీడి మామిడి పళ్ళు అయితే రాలిపోయాయి పండి. ఇక కొన్ని అయితే పక్షులు తినేసేసాయి. ఇక ఇవన్నీ వాళ్ళకి ఇలా రాలిపోవడం వల్ల ఎలాంటి నష్టం అయితే ఉండదండి. ఈ జీడి మామిడి పళ్ళు అన్నీ కుళ్ళిపోయి పిక్కలు మాత్రం మిగులుతాయండి. అప్పుడు వర్కర్స్ని పెట్టి ఆ పిక్కలన్నీ, జీడి పిక్కలన్నీ ఏర్పిస్తారు. ఇక ఇవన్నీ కుళ్ళి కంపోస్ట్ అయిపోయి మొక్కకి ఎరువులాగా ఉపయోగపడుతుంది. ఇక ఆకులు కూడా ఉన్నాయి కదా, ఇక ఇవన్నీ ఈ జీడి మొక్కకైతే ఎరువులాగా ఉపయోగపడతాయండి. చూడండి, చెట్టు కింద మొత్తం రాలిపోయి ఉన్నాయి. ఇటు చూసినా కానీ ఈ జీడి మామిడి పళ్ళే కనిపిస్తున్నాయి. చూడండి, ఎన్నెన్ని కాయలు అయితే రాలిపోయి ఉన్నాయో. దీని పక్కనే ఇప్పుడు ఈత చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, ఇదిగోండి, ఇది జీడి చెట్టు. ఇంకా ఈ పక్కనే తాడి చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నీ ఒకే ప్లేస్లో ఉన్నాయి. ఇంకా ఇవి అయితే ఈత పళ్ళు చాలా కిందే ఉన్నాయండి. చిన్న చెట్లకే ఇన్నిన్ని ఈతకాయలు వచ్చాయో. గుత్తులుగా కాసాయి, పట్టుకుంటే రాలిపోతున్నాయి. కానీ ఇవి పండలేదండి. పండితే బ్లాక్ కలర్లోకి అయితే వస్తాయి. ఇప్పుడైతే ఇవి తినటానికి మనకు పనికిరావు. ఇంకా కొన్ని రోజులు ఆగితే ఇవన్నీ పండి బ్లాక్ కలర్లోకే వస్తాయి. అప్పుడు ఇవైతే తినొచ్చు.
ఇంకా ఇప్పుడైతే మీరు జీడి చెట్లు చూసారు కదా ఫ్రెండ్స్, ఇంక ఇంటికైతే వచ్చేసాను. ఇక పచ్చిగా ఉన్నప్పుడైతే ఇలా ఉంటాయి. ఇక జీడి మామిడైతే 2 రకాలైతే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇగో ఇదొక రకము, ఇంకా ఈ పక్కనే కనిపిస్తుంది కదా ఇదొక రకం అండి. ఈ 2 వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇంక ఇప్పుడైతే వీటిని ఒకటి కట్ చేసి చూపిస్తాను లోపల అసలు ఎలా ఉంటుందో. లోపలైతే ఎలాంటి సీడ్స్ అయితే ఉండవండి. ఇక లోపల మొత్తం తినడానికే జ్యూసీగా ఉంటుంది. ఇది కట్ చేసింది లోపల పచ్చిది ఎలా ఉంటుందని ఒకటి కట్ చేసి పెట్టాను చూడండి. ఇక దీన్ని కూడా ఒకసారి కట్ చేస్తాను. ఇక ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.